హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని మనం విందాం. 4 సువార్తల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 4 సువార్తల్లో యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి మనం ఈరోజు దీన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఇదే విషయాన్ని మత్తయి గారు 26వ అధ్యాయంలో రాశాడు. మార్కు 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. లూకా 22వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ మాటలు ధ్యానించడానికి గల కారణం, మనం ఐక్యతగా ఉండాలి. మనం ఏ తారతమ్యం లేని వారిగా ఉండాలి. ఇది ఎవరు చెప్పారు ఈ మాట అంటే యేసుక్రీస్తు వారే చెప్పారు. యేసుక్రీస్తు వారే చెప్పారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. బోధకుడనియు ప్రభువనియు న్యాయమే కాబట్టి మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగా చేశాను. మీకు మాదిరిగా. మనం లోకానికి మాదిరిగా ఉండాలి. మనకు యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉన్నాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? అదే 14వ అధ్యాయం, మీ అందరికీ చాలామంది తెలుసు, 6వ వచనం. అందరం చదువుదామా? యేసు గట్టిగా చెబుదాం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మాట ఊరకనే చెప్పేసి వెళ్ళిపోలా. యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు, నిరూపించాడు. ఒక మంచి మార్గంలో భూమి మీద పాపము లేనివాడిగా జీవించాడు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా మరియా యోసేపులకు కుమారుడిగా పుట్టాడు. అంటే ఎక్కడ? ఏడో కొండల్లో అడవుల్లో జనం తిరగని చోట కాదు, జనులందరూ ఉండే దగ్గరే నజరేతు వాడుగా పిలువబడ్డాడు. ఐగుప్తులో ఉన్నాడు, గలిలయ ప్రాంతంలో ఉన్నాడు, యెరూషలేములో జన్మించాడు, బెత్లెహేములో పుట్టాడు, అనేక ప్రాంతాల్లో ఉన్నాడు. ఆయన మనుషుల మధ్య ఉన్నాడు. ఒక కుటుంబంలో నీలాగా నాలాగే పెరిగాడు. కానీ పాపం లేనివాడిగా జీవించాడు. అబద్ధాలు ఆడలా, అన్యాయం చేయలా, మోసం చేయలా. తండ్రి అయిన దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నాడు. అంతేకాదు, తన పని తను చేశాడు. ఎవరితో? యేసేపు అయిన తన నాన్నతో వడ్రింగ్ పనిలో సహకారిగా ఉన్నాడు. ఆ పనిలో సహకరించాడు. తర్వాత దేవాలయంలోకి వెళ్ళి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్న పరిసయ్యులకు, శాస్త్రులకు దానిలో నుంచి విషయాలు ఎత్తి చూపించాడు. ఎలా ఉండాలని 12 సంవత్సరాల వయసులోనే వారికి నేర్పించాడు, వారికి బోధించాడు. అంతేకాదు, ఎక్కడ పాపం లేని వాడిగా జీవించాడు. జీవించి చివరిగా ఏమన్నాడంటే, నేను వెళుతున్నా, నా వెనకాల మీరు రండి, నేనే మార్గం. తర్వాత నేనే సత్యం, నేను సత్యాన్ని అనుసరించి జీవించాను. నన్ను ఎవరైతే అనుసరిస్తారో ఇంకా మీరు సత్యంలో ఉన్నట్టే. నేనే సత్యం. ఈ మార్గమును, ఈ సత్యాన్ని అనుసరిస్తే మీకు నిత్య జీవం. నేనే జీవం. హల్లెలూయా. అర్థమైందా? అది చేసి చూపించాడు ఆయన. అంటే కొంతమంది సామెతలు 22:6 వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మీ అందరికీ తీయకుండానే చదివేసేయాలి. అది బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము,
వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. నేర్పుము తొలగిపోడు. చెప్పండి, నేర్పుము. నేర్పుము వాడు తొలగిపోడు. ఇంకోసారి నేర్పుము వాడు తొలగిపోడు. నేర్పించాలంటే ఏం కావాలి? నేను మా అబ్బాయికి వాలీబాల్ నేర్పించాలనుకుంటున్నా. నేనేం నేర్చుకోవాలి? మా అబ్బాయికి చెస్ నేర్పించాలనుకుంటున్నా. నేనేం నేర్చుకోవాలి? మా కూతురు ఉందనుకోండి, మీ అమ్మాయికి చక్కగా పాత్రలు కడగటం నేర్పించాలి. మీరేం నేర్చుకోవాలి? పక్కవారితో గౌరవంగా మాట్లాడటం నేర్పించాలి మన పిల్లలకి. నువ్వేం నేర్చుకోవాలి? నువ్వు గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి. సో మనం నేర్చుకుని మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. లేకపోతే వాళ్ళు చేస్తారా? ఏమంటున్నారు? వీళ్ళు అచ్చం వాళ్ళ అమ్మలాగారా, వీడు అచ్చం వాళ్ళ తాతయ్య లాగారా అంటున్నారు. కారణం ఏంది? వాళ్ళలాగే వీళ్ళు జీవిస్తున్నారు మార్కులా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక పాఠం చెబుతున్నాడు. ఈ 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు మనకి. ఏంటి ఆ పాఠం అంటే, నేను బోధకుడు అంటున్నారు కదా మీరు, నేను ప్రభువు అంటున్నారు కదా మీరు. ఎస్, నేను బోధకుడిని, నేను ప్రభువుని. మరి నేను ఎందుకు మీ పాదాలు కడిగాను? అర్థమైందా? నేను ఎందుకు మీ పాదాలు కడిగాను? నన్ను నేను ఎందుకు తగ్గించుకున్నాను? మీరు చెయ్యాలని నా ఉద్దేశం. నేను చెప్పొచ్చుగా, అబ్బాయి పేతురు, యోహాను, మీరు ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కోండి అమ్మా అని నేను చెప్పొచ్చుగా. చెబితే చేస్తారా? చెయ్యరు. చేసి చూపించాలి, నేర్పించాలి. ఒకసారి కాదు, 100 సార్లు చేయాలి, చూపించాలి, నేర్పించాలి. అప్పుడే చేయగలరు. హల్లెలూయా. పాలు తాగటం అయిపోయింది. పాప పాలు తాగటం అయిపోయింది. ఇప్పుడు అన్నం ముట్టించాలి. ఇప్పుడు ఏం చేయాలి? చిట్టు తల్లులు, నెయ్యి వేసాం, బెల్లం వేసాం, తీగ ఉంటుంది. అర్థమవుతుందా పాపకి? చెప్పాలి, అర్థమవుతుందా? కానీ అర్థం అవుతుందనే విశ్వాసం మనకి. కొద్దిగా తినమ్మా, భలే ఉంటుంది. ఎంత చక్కటి ఫేస్ని పెట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన హావభావాలను వాళ్ళకి చూపిస్తూ, వాళ్ళకి నోరు ఊరే విధంగా మాటలు పలుకుతూ నేర్పిస్తాం. హల్లెలూయా. మరి అలాగే నేర్పించాలి, లేకపోతే నేర్చుకుంటారా? అందుకే నేను ఇందాక చెప్పాను, పిల్లల్ని ఏం చేయాలి? బాధకూడదు. బెత్తం వాడమని బైబిల్ ఉంది, చావు బాధమని లేదు. హల్లెలూయా. బెత్తం వాడమని బైబిల్ ఉంది, చావు బాధమని లేదు. కండ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ కొట్టమని ఉంది. అది నేను చెప్పాలి మీకు, మీరు అర్థం చేసుకుంటారు. కానీ చెప్పి కొట్టేటప్పుడు చెప్పాలి, ఎందుకు కొడుతున్నామో చెప్పాలి. ఇప్పుడు పాపకు భోజనం పెడుతున్నా, ఏమని చెబుతున్నాం మనం? తల్లి భలే ఉంటుందని చెబుతున్నాం. అర్థమైద్దా? కాకపోయినా చెబుతాం మనం. అలాగే పిల్లల్ని కొద్దిగా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు, క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ మాట చెప్పాలి. నేను ఎందుకు కొడుతున్నాను తెలుసా? నేను ఇందుకు కొడుతున్నాను అని కారణం చెప్పాలి, వాళ్ళకి అర్థమవుతుంది. అలాగనే యేసుక్రీస్తు వారు నేర్పించడానికి ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడు ఆయన? భోజనానికి కూర్చున్నారండి. ఈ భోజనం ఎప్పుడు జరిగిందంటే పస్కా పండుగకు ముందు జరిగింది. పస్కా గురించి కూడా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నా ఈరోజు. హల్లెలూయా. పస్కా, పులియని రొట్టెల పండుగ, ఈ రెండు ఒకటే. రెండు పండుగలు కలిసే ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఈ పస్కా పండుగ రోజే చనిపోవాలని ఆయన ఆశ. ఎందుకు? యేసుక్రీస్తే పస్కా పశువు, పస్కా గొర్రె పిల్ల, ఆయనే. ఆ రోజు భోజనాన్ని సిద్ధపరచుకోవడానికి శిష్యులు వచ్చి, అయ్యా పస్కా దగ్గరికి వచ్చేసింది, ఇది మొదటి రోజు పులియని రొట్టెల పండుగ, మరి ఎక్కడ చేద్దాం, మనకి విడిది గదేది అని అంటే, మీరు మార్గంలో వెళుతుంటే ఒక ఆయన నీళ్ళ కుండ ఎత్తుకుని మీకు కనపడతాడు, ఆయన వెంటనే వెళ్ళండి మీరు
ఆయన ఏ ఇంటికాడ ఆగుతాడో ఆ ఇంటి దగ్గరికి ఆగిన తర్వాత ఆయన మీ వైపు చూస్తాడు. ఏందని అడుగుతాడు. ఆయనతో చెప్పండి, బోధకుడు పస్కా విందు చేయటానికి విడిది గది ఎక్కడ సిద్ధపరిచావు అని అడగండి. ఆయన చెబుతాడు. దాని దగ్గరికి ఆ గదికి వెళ్ళి మీరు శుభ్రం చేసి అక్కడ మనం ఎలాగ భోజనం చేయాలో ఆ టేబుల్ అవన్నీ రెడీ చేయండి. అర్థమవుతుందా? నేను ఇంత వార్త ఎక్కడి నుంచి చదవమంటున్నానంటే, ఎక్కడ చదివానంటే లూకా సువార్త 22, మార్కు సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. వీటిలో ఉంటుంది ఇది జరిగిందంత. ఇప్పుడు నేను చెప్పిందంత అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు గది శుభ్రం చేస్తారు. అక్కడికి వెళ్తారు వీళ్ళు. ఆ టేబుల్ పెద్ద టేబుల్ కాదు, హైట్ తక్కువగా ఉంటే యూదుల ఆచారం ప్రకారం కాళ్ళు వెనక పెట్టుకుని ఒక దిండు లాంటిది పెట్టుకుని దానికి ఆనుకుని కూర్చుని తింటారు. వాళ్ళ ఆచారం అది. ఆ టేబుల్ మీద రొట్టెలు, ద్రాక్షారసం, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటారు. అవన్నీ పెట్టుకుని తినబోతున్నారు. తింటా ఉండే సమయంలో యేసుక్రీస్తుకి వీళ్ళ కాళ్ళు శుభ్రంగా కనబడాల. మురిగ్గా వచ్చారు, మురిగ్గా ఉన్నారు. సరే ఇప్పుడు చెప్పొచ్చు, అబ్బాయి బయట కాళ్ళు కడుక్కొచ్చుకొని పండి అని చెప్పొచ్చు. కానీ అలా చెప్తే ఏముంటుంది, ఎప్పటిలాగే ఉంటుంది. దీన్ని కూడా వీళ్ళకి అర్థమయ్యే రీతిగా ఒక చక్కటి ప్రేమను చూపిద్దాం. దీని ద్వారా కూడా ఒక మంచి ప్రేమను నేర్పిద్దాం. హల్లెలూయా. ప్రతి దాన్ని స్వార్థగా మనం తీసుకెళ్ళాలి. నిన్ను మార్గంలో నీ ఫ్రెండ్ అడిగింది, ఏంటి ఈ మధ్య నువ్వు సరిగా కనపడలేదు, అంతకుముందు పొద్దుదాకా సినిమాకి వచ్చేదానివి కదా అని అడిగింది. అప్పుడు ఏమనాలి? నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, ఇప్పుడు నేను సినిమాకి చూడలేదు అంటే అవకాశం వచ్చింది నీకు సువార్త చెప్పడానికి. ఈ మధ్య చాలా అందంగా కనపడుతున్నావు, ఏంటి కారణం? నా యేసయ్య నా పరిశుద్ధాత్మతో నింపాడు, నాకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి నేను చాలా అందంగా ఉంటున్నాను. హల్లెలూయా. అంటే ప్రతి అవకాశాన్ని శుభవార్తగా మనం చెప్పాలి, శుభవార్తగా చెప్పాలి. మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ శుభవార్త చెప్పడానికి ఆ ద్వారాలు తెరవబడి ఉండాలి. యేసుక్రీస్తు చూడండి, ఆ కాళ్ళు మురికితో ఉన్న శిష్యుల పాదాలు చూసి అప్పుడు ఒక మంచి నేర్పించడానికి పైకి లేచాడు ఆయన. హల్లెలూయా. మరి మనం కూడా ప్రతి చిన్న విషయాన్ని అనుకూలంగా చేసుకుని ఒక మంచి నేర్పించాలి వాళ్ళకి. మన బిడ్డలకు ఒక మంచి నేర్పించాలి. అదే కదా నేను మీకు ఫస్ట్లో కూడా చెప్పాను, పిల్లల్ని కొట్టచ్చు, బాధకూడదు. ఇంకొక అవకాశం ఏమైనా ఉందని చూడండి, కొట్టకుండా వాళ్ళని మార్చుకోవడానికి. హల్లెలూయా. ఎందుకంటే కొట్టడం వల్ల మనలో కోపం ఎక్కువైపోతుంది, మనలో టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ కొట్టేటప్పుడు ఒక దెబ్బ తగలరాని చోట తగిలితే మళ్ళీ బాధపడాల్సింది ఎవరు? ఎవరు బాధపడాలి? పేరెంట్సే బాధపడాలి. కాబట్టి మరొక అవకాశం, మరొక మార్గం ఉందని చూడండి, దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇంకో మార్గం లేదా? బాయ్ లెగ్స్ కాళ్ళు కడుక్కొచ్చుకోండి అని అంటే ఏమనుందా? భోజనం పెట్టను, కాళ్ళు కడుక్కొని వస్తేనే పెడతానంటే కడుక్కొచ్చుకుంటారుగా. లేకపోతే ఒక కర్ర తీసుకుని లోనికి వచ్చేటప్పుడు కాళ్ళు కొడుకోవడం చేత కదా అని చెప్పి పెట్ట కొట్టచ్చుగా. హల్లెలూయా. నా వైపు చూస్తూ మాటలు వినేవారు మాత్రం చెప్పండి హల్లెలూయా. నా వైపు వింటున్న వాళ్ళే చెప్పండి హల్లెలూయా. కొంతమంది వెంటనే అర్థమైపోయింది ఇప్పుడు నాకు. చేయవచ్చా చేయకూడదు యేసయ్య? ఋతుం అంతేనా? శుభ్రంగా లేవు, ఏం చేయాలి? శుభ్రంగా ఎన్నిసార్లు చెప్పాలంటే 2 వీక్తే. అప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళి అనుకుంటావు, మా అమ్మకేమి ఓవరగా కోపం ఎక్కువలాగా ఉంది, నోటితో ఒకసారి చెబితే నేను శుభ్రం చేసుకోనా? ఎప్పుడు కొట్టిద్ది అనుకోవా? చెప్పు, అనుకుంటావా? అనుకోవా? ఖచ్చితంగా అనుకుంటా. అందుకే యేసుక్రీస్తు వారు అలా చేయలే, ఆయన పైకి లేచాడంట. హల్లెలూయా. చదవండి ఆ మాటలు. ఆయన పైకి లేచి ఏం చేస్తున్నాడు? అదే అధ్యాయంలో ఉంటుంది, మీరే కనిపెట్టాలా వచ్చినాన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయం. అయ్యో ఎంతసేపా? అయ్యో. భోజన పంక్తి 4వ వచనం కానీ నేను చదువుతూ వినండి. భోజన పంక్తిలోనే లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకునేను. అంతటా
పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఏం చేశాడు? ఆయన ఫుల్ అంగీ ఉంది, ఆ అంగీని తీసాడు, చక్కగా హ్యాంగర్ తగిలించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక టవల్ తీసుకున్నాడు, నడుముకు కట్టుకున్నాడు, ఒక బేసిన్ తీసుకున్నాడు, దాని నిండా నీళ్ళు పోసుకున్నాడు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుగుతున్నాడు. కడిగి వదిలేసాడా? తుడుస్తాడు, శుభ్రంగా తుడుస్తాడు. అది చాలా చాలా తగ్గింపు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా తగ్గింపు. అయ్యో, నేను గమనించా, అంటే యేసుక్రీస్తుని ఎరగనప్పుడు అంత తగ్గింపు నాకు చాలా తక్కువలేండి. ఎవరు కాళ్ళు పుట్టుకోవటం నాకు ఇష్టం ఉండదు. మనమే కాళ్ళతో తంతాం, కానీ కాళ్ళతో పుట్టుకోవటం అసలు ఇష్టం ఉండదు. యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత కొంతమందికి పరిచర్య చేయాలనుకున్నప్పుడు ఆ అవకాశం దొరికితే నాకు చాలా సంతోషం అనిపించేది. హల్లెలూయా. ఇక్కడే ఉంది మా అత్తగారు. ఒక్కరోజు ఉండటానికి చాలా కష్టమైపోయింది నా చేత పని చేయించుకోవడానికి. నాకేమో చేస్తే బాగుండని ఆనందం, వాళ్ళకేమో చేయించుకోలేరు. కానీ యేసయ్య ఏం చేశాడు? పెద్దవాడైంది చిన్నవాళ్ళకి పని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడే సాక్ష్యం చెప్పింది మేరీ, నా భార్య. అలాగుందా? నేను ఆ కాలు పట్టుకుని తనకు పరిచయం చేస్తుంటే ఓవరికి ఏడవటం, ఏడుపు ముఖం పెట్టేయడం, నీ చేత చేయించు. ఎవరు కాదు, అవకాశం ఇచ్చాడు దేవుడు మాకు. హల్లెలూయా. ఎస్, అవకాశం ఇచ్చాడు. 24 సంవత్సరాలు నాకు చేసి పెట్టు. ఒక 4-5 రోజులు మనం పని చేయకూడదా? చేయాలి కదా. హల్లెలూయా. ప్రియ నా సహోదరులారా, మీ భార్యలకు నెలకొక్కసారి సేవ చేయండి. ఒక్కరోజు రెస్ట్ ఇవ్వండి. ఒక్కరోజు హోటల్లో తీసుకొచ్చి నచ్చింది మెచ్చింది తీసుకొచ్చి పెట్టమాకండి. అవకాశాలు ఉన్నాయని మీ చేతులతో కష్టపడండి. ఈ మాట నేను ఎందుకు చెబుతానంటే దాంట్లో ఆనందం ఉంది. దానిలో భార్య యొక్క ప్రేమను మనం పొందుకుంటాం, బిడ్డల యొక్క ప్రేమను మనం పొందుకుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు లేచి వాళ్ళ పాదాలు కడుగుతుంటే కొంతమంది కన్నీళ్ళు కారిపోతున్నాయి. బోధకుడా, మీరు మా పాదాలు కడగటం ఏంటి? నేను కడగకపోతే ఇంకెవరు కడుగుతారా? మీ యేసయ్య మాట అదే, నేను కడగకపోతే ఇంకెవరు కడుగుతారు? నేను కడిగితేనే మీరు నాలో భాగస్థులు అవుతారు. హల్లెలూయా. నేను కడగకపోతే మీరు పవిత్రులు కారు. మనం అలాగా ఒకరినొకరు సేవ చేసుకోవటం అలవాటు అవ్వాలి, తగ్గించుకోవాలి, తగ్గింపు కలిగి ఉండాలి. మీకు తెలుసా, ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడదామని దేవుని సన్నిధి దగ్గర తీసుకొచ్చి, చర్చిలో ఉన్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు చర్చిలో ఉన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్నే దేవుని మందిరంలోకి వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. చర్చిలోకి పట్టుకొచ్చారు ఆమెని. యేసుక్రీస్తు వారు నుంచున్న వాళ్ళకి తీర్పు తీర్చలా, వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏదో రాశాడు. మనోళ్ళు చాలామంది కల్పించి చెప్పారు. దేవుడు వారిని దీవించిన కాక. ఎందుకంటే ఏమంటాం, ఏదో రాశాడు. ఏదో రాయంగానే అక్కడ ఎందుకు వంగాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. నుంచుని కూర్చు తీసురా, నుంచోండి. ఏందయ్యా, మనం ఒక ఇంటికి వెళ్తాం, మాకు ఇది సమస్య అనగానే వాళ్ళ కుర్చీలేమా, నాకు కొద్దిగా పెద్ద కుర్చీ, న్యాయాధిపత్యం కదా, ఫీల్ అయిపోవాలి కొద్దిగా. యేసుక్రీస్తు వారు ఫీల్ అయ్యాడా? వంగి కూర్చుని ఏదో రాస్తున్నాడు. అంటే ఆయన తను పూర్తిగా ప్రజల యొక్క స్థానంలోకి వచ్చేసాడు, తగ్గించుకున్నాడు. ఇది తగ్గింపు మన జీవితంలో లేకపోతే ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎప్పటికీ ఎదుగుదలే లేదు. ఎప్పటికీ ఎదగలేం. ఒక ఆయన అమెరికా అధ్యక్షుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, అధ్యక్షుడయ్యాడట. ఆయన్ని స్టేజ్ మీదకి పిలుస్తూ ఒక వ్యక్తి, ఆయన్ని పిలిచే వ్యక్తి
తనని కించిపరచాలని వీళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు అని అన్నాడు. ఆయన సంతోషంగా పైకి వచ్చి, అవును, మా నాన్నగారు చెప్పులు కుట్టి పెంచడం వల్ల నేను ఇంత వాడిని అయ్యాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ నాన్నగారి యొక్క ఉద్యోగం పని చెప్పుకోవడానికి కూడా కొంతమంది కష్టపడుతూ ఉంటారు మనలో. అలా పెంచమాకండి మన పిల్లల్ని. మీరేమై ఉండారో అదే చెప్పండి స్కూల్లో. హల్లెలూయా. అంతే, తగ్గింపు ఇప్పటి నుంచే మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు పెద్దవాడు, సర్వోన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. వంగి వారి పాదాలు కడుగుతుంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉండాలి? తల్లడిల్లిపోయినాయి, కాళ్ళు చాపుకుని కూర్చోలా, హృదయం గలిబిలైపోయింది. ఏంది ప్రభువా, ఏంది బోధకుడా? ఇది మీరు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. కానీ మీరేం చేయాలి తెలుసా? ఈ పని మీరు కూడా చేయండి. హల్లెలూయా. ఎదుటివాడికి మచ్చ కనపడింది, ఎదుటివాడికి మురికి కనపడింది, వదిలేసి వెళ్ళమాకండి. బాగుంది ఈరోజు సమాజం. అబ్బాయి ముందు కూర్చుని, అమ్మాయి వెనక కూర్చుని, అమ్మాయి శారీ కానీ చున్నీ కానీ పడితే పిలిచి చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అదే అబ్బాయి పంచి పడితే పట్టించుకునే వాళ్ళు లేని సమాజంలో ఉన్నాం మనం. నేను చెప్పింది అర్థమైందా? నిజం. ఇద్దరు మనుషులే, ఇది అర్థం చేసుకోవాలి. అందరికీ సేవ చేయాలి మనం, అందరికీ సేవ చేయాలి. నీ కళ్ళ ముందు ఆ వ్యక్తి మీద ఒక మచ్చ కనపడినప్పుడు ఆ మచ్చని తొడవటానికి నువ్వు నీ చేతనంత వరకు సహాయం చెయ్యాలి. ఆమేన్. ఇంకొద్దిగా బురద వేయకూడదు. వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడరు. ఇంకొక బురద, అది ఈ మాట నువ్వు అంటున్నావంటే ఏంది? ఇంకొకటి నెత్తి మీద బరువు వేసి వెళ్తున్నావు అనకూడదు. ఏదో వాళ్ళ బలహీనత, వాళ్ళ పరిస్థితి. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని యేసుక్రీస్తు తిట్టాడా? మాడుగు పెట్టి గుద్దాడా? బెత్తం తీసుకుని కొట్టాడా? చెప్పండి. అందరూ కొడతానికి వచ్చాడు. నేనేమంటున్నాడు? నేను కూడా నిన్నేమంటలేదే, కానీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నామా, సరేనా? ఏ నుంచి పాపము చేయమాకమ్మా, ప్రేమతో చెప్పి పంపించాను. ఏలెత్తి చూపించకూడదు ప్రతి వ్యక్తిని. యేసుక్రీస్తు వారు తనతో తిరుగుతున్న శిష్యుల పాదాలకి మట్టి ఉండే వారికి పైకి లేచి ఆయన కడుగుతున్నాడు. ఆయనే పూనుకున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఏంటి మన పరిస్థితి? ఈరోజు భార్య భర్తని విమర్శించడానికి పూనుకుంది, భర్త భార్యని విమర్శించడానికి పూనుకుంది. నీ వల్లే నా జీవితం ఎలా అయిపోయింది, నీ వల్లే. ఇలాగా దుమ్ము బురద పూసుకుని అది తీసుకెళ్ళి ఎవరమే పెడుతున్నాం? మళ్ళా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి పెంచమని ఇచ్చిన బిడల మీదకి పూస్తున్నాం. వల్ల వినండి, అర్థం చేసుకుని ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు యేసుక్రీస్తు వారు నన్ను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళతో, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ చెప్పండి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాదాలు కడుగుతున్నాడు, ఆయన నీ పాదాలు కడగడానికి ఇష్టపడుతున్నాడు. పాదాలు ఏందండి? మన పాపాన్నే కడిగి వేశాడు ఆయన. హల్లెలూయా. మన శాపాన్నే కడిగి వేశాడు ఆయన. మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆయన. ఒక మాదిరిగా ఉండటానికి లేచి ఆయన పని చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా వలే మీరు చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మరి 11 నెలల్లో ఎంతమందితో పగ పెంచుకున్నావో, నీ మాట వల్ల ఎంతమంది నొచ్చుకున్నారో, ఇప్పటికీ ఆ రోడ్డుని వెళ్తే ఏమైనా అయ్యిద్దని చెప్పి పక్క రోడ్డు అంతా తిరిగి వెళ్తున్నావో, ఆ వ్యక్తి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి అసలు ఇతను ఫోన్ చేసినా నాకు మా ఫోన్ రాకూడదని పక్కన పడేసావో నాకు తెలియదు అని యేసుక్రీస్తు వారు అలాగ నిన్ను ఉండకూడదని ఈరోజు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరితో మనం ప్రేమగా ఉండాలి. తప్ప అతను చేస్తున్న తప్ప ప్రేమతో చెప్పు, గద్దించడం ప్రేమతో గద్దించు.
ఆమేన్. ప్రేమతో తెలియచేయి. మరి మంచి అవకాశం కోసం ప్రార్థన చేయి. ఏ విధంగా ఆ సహోదరికి నేను చెప్పాలి ప్రభువా, ఏ విధంగా ఆ సహోదరిని మంచి మార్గంలో నడిపించాలి ప్రభువా. హల్లెలూయా. మీకు ఎక్కడే ఉన్నారు చిన్న కోటమ్మ, ఒప్పుకుంటుంది పాపం, ఒప్పుకుంటుంది కానీ విడిచిపెట్టలేదు. అలాగని నా తల్లిలాగా వెళ్ళి ప్రేమతో పలకరించి వస్తాను కానీ వీళ్ళు ప్రార్థనకి ఎందుకని వదిలేసామా. నేను వదిలేయటానికి నేనే వాడిని. యేసయ్యే ఆమెను ఆదరించాడు. ఇటు చప్పలు కొడదాం. హల్లెలూయా. యేసయ్యే ఆమెను కౌగిలించుకున్నాడు. యేసయ్య ఆమెను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడు. నేనెవరిని వదిలేయటానికి కదా. యేసుక్రీస్తు పాపులను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు. 12 మందిని యేసుక్రీస్తు శిష్యులుగా చేసుకున్నాడు. మొదట 70 మంది యేసుక్రీస్తు శిష్యులు. 70 మంది కొంతమంది వెళ్ళిపోయారు. ఒకే ఒక కారణం, ఇదిగో నిజమైన ఆహారం నేను, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నాలో పాలు పంపులు పొందుకునేవాడు. ఈ మాట అన్నాడంతే. ఈయనెవరు? మనిషిని శరీరం తినమంటున్నాడు, మనిషిని రక్తం తాగమంటున్నాడు. ఈయనకేదో అయింది నాయన, ఈయనమ్మడు మనం ఉండకూడదని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు తిరిగి రాలేదంట. మిగిలిన వారు 12 మంది. 12 మంది కరెక్టా? చెప్పాలి. కరెక్టా? కాదు. ఒకటో తప్పు. యోధా ఇస్కరియోతు. వాడిలో అపవాది దూరింది. ఎందుకు? వాడికి డబ్బు పిచ్చి ఉంది కదా. ఏం పిచ్చి ఉంది? ధనమే అన్నిటికీ. గర్వానికి ముందు, నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడిచిద్దంట. ఆ గర్వం రావడానికి కారణం ఏంటి? డబ్బు. డబ్బు. సరే, ఇది డబ్బు పిచ్చి ఉందరా అని చెప్పి సెక్రటరీని చేశాడు ఆయన్ని. ఈ 12 మందిలో ట్రెజరీ ఎవరంటే యోధా ఇస్కరియోతు. ఎవరైనా కానుకలు ఇచ్చిన డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? సంచి అంటే యోధా ఇస్కరియోతు దగ్గరే ఉంటుంది. అందుకే ఒకరోజు మీకు గుర్తుందా, ఒక ఆమె యేసుక్రీస్తు వారు చర్మకొరడైన సీమోని ఇంట్లో భోజనం చేస్తుంటే అత్తరుబుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి యేసుక్రీస్తు తల మీద పోసిందే. ఆ అత్తరుబుడ్డి ఎంత చెప్పాలి? ఎంత? కాదమ్మా, 300 ధ్యానారం. అంటే 300 ధ్యానారం అంటే ఎంత? 150 రూపాయలు. 150 రూపాయలు అంటే ఒక ధ్యానారానికి ఒక రోజు కూలి. అంటే 300 రోజులు కూలి పనికి వెళ్ళి సంపాదించిన డబ్బును తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర పోసేసింది ఆమె. యేసుక్రీస్తుని గౌరవించింది. వెంటనే మొట్టమొదట నోరు తెరిచిన వ్యక్తి ఎవరు తెలుసా? యోధా ఇస్కరియోతు. ఎందుకు ఎంత ఖర్చు? నాకు ఇస్తే నేను దాచిపెట్టుకున్నాడు కదా. ఇది విషయం. ఎందుకు ఎంత ఖర్చు చేసావు? ఈ 300 నాకు ఇస్తే ఏదో 100 ఖర్చు పెట్టి 200 నా పర్సనల్ అకౌంట్లో వేసుకునేవాడు కదా అని. అప్పుడు అన్నాడు, బేదలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారుగా, సేవ చేసుకోండి అయ్యా, నేను ఉన్నాను కదా. ఆమె చేసింది ప్రతి చోట చెప్పబడుతుంది. హల్లెలూయా. ఆమె నా భూస్థాపమును నిమిత్తము ముందు ఎరిగినదై ఆ పని చేసింది. దేవుడు చేయించాడు. దాని ద్వారా గౌరవించాడు. మరి ఆ 12 మందిలో ఒక వ్యక్తి చెడిపోయిన వ్యక్తిగా, చెడగొట్టే వ్యక్తి కూడా. కానీ మీకు ఒక సత్యం చెబుతున్నాను ఈరోజు. యోధా ఇస్కరియోతు లేకపోతే, హలో వింటున్నారా? యోధా ఇస్కరియోతు లేకపోయినా యేసుక్రీస్తు సిలువ వెళ్ళేవాడా? వెళ్ళడా? చెప్పాలి. ఎల్లడు అన్నవాడు చేయటం నాతో. ఎల్లడు సగమా పూర్తిగా? యోధా ఇస్కరియోతు లేకపోతే యేసుక్రీస్తు సిలువ ఎక్కేవాడా? ఎక్కడా? ఎల్లడు. ఇంకెవరున్నారు? బయట ఎల్లడు అన్నవాడు. వెళ్తాడు. సరే, వెళ్తాడు అన్నవారు ఇక రవి కాక అందరేనా? ఎస్, వెళ్తాడు. లేఖనము నెరవేరాలి కాబట్టి. ఎందుకు వెళ్తాడంటే, మీరు ఆ 3-4 సువార్తలు చదివితే ఏమంటాడంటే, ఇతరులు దుష్టుడు ముందుగానే ప్రవేశించాడు కాబట్టి వెతుక్కుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని బట్టిస్తా, నాకేమనిస్తారా అని అడిగి డబ్బులు తెచ్చుకున్నాడు. యోధా ఇస్కరియోతు లేకపోయినా లేఖనాలు నెరవేరాలి కాబట్టి యేసుక్రీస్తు సిలువ ఎక్కేవాడు. ఎక్కాలి అంతే. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు,
నేను రెఫరెన్స్లు మీకు నేను చూపించట్లా, మీరు అవన్నీ చక్కగా చదవండి. మంచివాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటాడు, నన్ను ఇప్పుడు పట్టిస్తున్న ఈ యోధా ఇస్కరియోతు పుట్టకుంటే ఎంత మేలో అంటాడు. పుట్టకుండా ఉండుంటే ఎంత మేలో. పుట్టినాడు కాబట్టి వాడికి శ్రమ. ఒక రిఫరెన్స్ చూపమంటారా? ఒకటి చూడండి, 13:21 చూడండి ఒకసారి. అక్కడే ఆ 13వ అధ్యాయం 21 వచ్చింది. అదొకటి. తర్వాత లూకా సువార్త 22, మీకు కొద్దిగా అర్థమైతే బాగుంటుందని. 22, 21, 22. అది నిర్ణయించిన ప్రకారమే మనిషి కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఎవరైతే అప్పగిస్తున్నారో వారికి శ్రమే. ఇంకా మార్కు సువార్తలో ఉంది, ఇంకా మత్తయి సువార్తలో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈయనకెందుకో పాపం అంత ఆత్రం? అనవసరంగా శ్రమని తెచ్చిపెట్టుకున్నాడు. చూడండి, నేను ఒక మాట అంటాను మీ అందరితో. 10 మంది చెడగొట్టే వాళ్ళు ఉంటే ఒక మంచివాడు వెళ్ళినా ఏమైపోతాడు? నిజమా? మళ్ళీ చెబుతున్నా ప్రజెంట్. 10 మంది చెడగొట్టే వాళ్ళు ఉంటే ఒక వ్యక్తి ఆ మధ్యలోకి వెళ్తే చెడిపోతాడా, బాగుపడతాడా? బయట వాళ్ళని అంత అంటున్నారా? చెడిపోతాడా, మంచి బాగుంటాడా? ఏం బెటరు? 10 మంది చెడగొట్టే వాళ్ళు ఉండదు, ఒక్క మనిషి వెళ్తే బాగుపడతాడా, చెడిపోతాడు. 10 మంది మంచి వాళ్ళు ఉండి ఒకడు చెడ్డోడు ఉంటే బాగుపడతాడా, చెడిపోతాడా? 11 మంది మంచి వాళ్ళు ఉండాలి. ఈ 12వాడు ఎందుకు బాగుపడలేదు? ఏమండి రతన్ బాబు గారు, అర్థమైందా? 11 మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఈ 12వాడు ఎందుకు బాగుపడలేదు? వీడు దెయ్యానికి తలుపులు తీశాడు కాబట్టి. అంతేనా? రవి, డబ్బు నాకు తెలిసిన స్టోరీ, ఒక ఆయన జీవితం విన్నా. డబ్బు ఎంత పనికి మాలిందో. 2 ఉన్నారంట. ఒక ఆయనకేమో సరిగ్గా నడవటం కుదరదు, కానీ కళ్ళు బాగా కనపడతాయి. ఒక ఆయనకేమో కళ్ళు లేవు. వీళ్ళిద్దరూ అడుక్కుంటున్నారు, బెగ్గర్స్. వాళ్ళు అనుకున్నారు, రాసుకున్నారు, రే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం అడుక్కుంటాం, చెరో సగం. ఏంటంట? చెరో సగం. అలాగా బాగా డబ్బులు వస్తున్నాయి, సంచి బాగా పెరిగింది. సంచి పెద్ద అయ్యేటప్పుడు గుడ్డివాడికి ఈ కళ్ళు సరిగా నడవలేని వ్యక్తి అనిపించిందంట. వీడికి ఎటు కలుగా పడవు కదా, ఈ డబ్బులు మొత్తం మన ఇవ్వాలంటే ఏం చేయాలి, నా ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఈయన లేపేద్దాం అన్నాడంట. ఎవరిని? గుడ్డండి. అతను అనుకున్నాడంట, ఆ డబ్బు అప్పుడప్పుడు మోతం మోస్తున్నాడు కదా, బరువు చూస్తున్నాడు, ఇవన్నీ నాకు ఒక్కడికే ఉండాలి కాబట్టి ఈ కాళ్ళు సరిగా నడవలేని వ్యక్తిని చంపేద్దాం అనుకున్నాడంట. ఒకరోజు వీళ్ళిద్దరు ప్లాన్లు ఒకడు తెలియకుండా ఒకడు ప్లాన్లు వేసుకున్నారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ కళ్ళు కనపడే వ్యక్తి కళ్ళు కనపడని వ్యక్తిని మంచినీళ్ళకి వెళ్ళొద్దాం పదా అన్నాడంట. ఎక్కడికి? కోనేటికి, చెరువుకి. ఆడకి వెళ్ళిన తర్వాత ఈ కళ్ళు కనపడినోడు బయట ఉంటాడు, కనపడేవాడు ఏం చేయాలి? దిగాలి కదా. దిగి నీళ్లు ముంచే టైంలో వెనకాల కర్రతో ముందుకి నెట్టేశాడు. ఇప్పుడు ఏమైంది? కళ్ళు కనపడే వ్యక్తి ముందుకు పడ్డాడు, చచ్చిపోయాడు. అబ్బా, డబ్బులన్నీ నాయాక, డబ్బులన్నీ నాయాక చచ్చాడు. ఇంటికి వచ్చాడు తవ్వుడుకుంటా. వెళ్ళేటప్పుడు అన్నం వండుకున్నారు. అన్నం వండింది ఎవరు? కనబడే వ్యక్తి. ఆ డేసే దగ్గరికి వెళ్ళి కర్రతో తవ్వుడుకుంటూ వెళ్ళి డేసే దిమ్మరించుకున్నాడు. చక్కగా కడుపు నిండా తిన్నాడు. అమ్మయ్య
పడుకున్నాడు. ఇప్పుడు ఈ డబ్బు సంచి ఎవరిది? ఇప్పుడు బతుకున్నా ఒకటిది, కానీ ఇతని కళ్ళు లేవు. నాయన సంతోషపడి పెద్దగా నవ్వుకుంటున్నాడు, ఆనందపడుతున్నాడు, కమ్మగా అన్నం తిన్నాడు, కొనుక్కున్నాడు. విచిత్రం ఏం తెలుసా? ఆ కళ్ళు కనపడేవాడు ఈ బోవలో ఏం పెట్టాడు? విషం పెట్టాడు. ముందు ఆయన లేపేద్దాం అన్నాడు కదా, విషం పెట్టాడు. మొత్తం తిన్నాడు, పొనుకున్నవాడు పొనుకున్నట్టే. ఇప్పుడు డబ్బు సంచి అరే రే రే నా కోసం దానికి నిద్రపోయారు కదరా అంటుందంట. అర్థమైందా? డబ్బు కోసం ఆరాటపడితే పరిస్థితులు ఎలాగుంటాయి. డబ్బు కోసం ఆరాటపడి పేగులు బయటపడ్డాయి అంట యోధ ఇస్కరియోతుకి. పేగులు బయటపడ్డాయి, ఉరి పోసుకుని చచ్చాడు. ఎందుకు చంపానా, ఎందుకు పట్టించానా అని పశ్చాత్తాపడ్డాడు. పేగులు బయటకు పడ్డాయి. బైబిల్లో ఉంది, వాడి ఇల్లు పెంట కుప్పవలె అవుతుందంట. దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడు వీళ్ళు. వాడి ఉద్యోగం మరొకడు తీసుకుంటాడు, బైబిల్లో ఉంది. అందుకే ఈ మాట ప్రవచించి పేతురు మత్తయ్య అనే వ్యక్తిని యోధ ఇస్కరియోతు స్థానంలో తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోధ ఇస్కరియోతు గురించి మనం విన్నాం. మనం దేవుని సహవాసంలో ఉండి తగ్గింపులో జీవించాల్సిన వాళ్ళం. ఎంతమంది మంచోళ్ళ మధ్య చెడిపోయిన వారిగా జీవించకూడదు. అది ఎవరికి ప్రమాదం? చెప్పాలి, ఎవరికి ప్రమాదం? జీవించే నీకే ప్రమాదం. ఎంతమంది మంచి వాళ్ళ మధ్య మనం జీవిస్తూ మనం కూడా మంచివారిగా మారాలి, తగ్గింపు కలిగిన వారిగా మారాలి. మరి ఆ రోజు అసలు ఆ పస్కా రోజు ఏం జరిగింది, అసలు ఆ పస్కా అంటే ఏంటి అనేది ఒక్క 2 మాటల్లో మీకు నేను తెలిసి ముగిస్తాను. ఈ పస్కా అనేది ఐగుప్తులో ప్రారంభమైంది. ఎక్కడ? ఐగుప్తులో. ఐగుప్తులో అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రారంభమైంది. అక్కడ దేవుని ప్రజల్ని బయటకు తీసుకురావటానికి ఐగుప్తులో 10 తెగుళ్ళు దేవుడు వారి మీదకి ఇచ్చాడు. ఎన్ని తెగుళ్ళు చెప్పాలి పిల్లలు? ఎన్ని తెగుళ్ళు? 10. 10 తెగుళ్ళలో 9 మామూలు, 10వది చాలా ఘోరం. ఏంటి ఆ ఘోరం అంటే ప్రథమ సంతానం. గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ, పశువుల్లో కానీ, ఇంట్లో కానీ ప్రథమ సంతానం నాది. కానీ సంహార దూత వచ్చి ఆ ప్రథమ సంతానాన్ని తీసుకెళ్ళిపోయింది, చంపేసింది. ఎప్పుడు చంపిద్ది? రోడ్ల మీద తిరిగితే చంపింది. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. రోడ్ల మీద తిరిగితే చంపింది. 2, ఆ వార్త తెలిసి కూడా జాగ్రత్త లేకపోతే చచ్చిపోతాడు. కానీ నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే దీంట్లో ఐగుప్తులు ఉండే ప్రాంతం వేరు, ఇశ్రాయేలు ఉండే ప్రాంతం వేరు. దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే ఈ శుభవార్త తెలియజేశాడు. మీరు పస్కాని చేసుకోండి, మీ కుటుంబాలు, మీరు దాసులుగా ఉన్నవారందరూ ఒక చాట కూడి ఒక గొర్రెని వధించి ఆ మాంసాన్ని వండుకుని మీరు తినండి. ఆ రక్తాన్ని ఒక గిన్నెలో పట్టుకోండి. ఒక బ్రష్ తీసుకుని, కుంచి తీసుకుని, సున్నం కొడతారు కదా అటువంటిది, కుంచి తీసుకుని ఆ రక్తంలో ముంచి మీ ద్వారబంధాలకి, నిలువుట కమ్మికి, అడ్డ కమ్మికి పూయండి. మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి రామాకండి. అది పూసినా మీరు బయట తిరిగితే సంహార దూత కనబడితే కష్టమే, చంపేస్తాడు. ఇది మీకు ఎప్పుడూ ఉండాల్సింది. ఇది పస్కా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆ వార్త తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నిలువు అడ్డం చెప్పండి. ఆ నిలువు కమ్మి, అడ్డ కమ్మి ఏంటి? సిలువ. యేసుక్రీస్తు యొక్క సిలువ. ఆ బలిపశువు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? సిలువ వెనకాల ఉండాలి.
ఆమేన్. ఇప్పుడు నిజమైన ఆహారం ఏంది? యేసుక్రీస్తు వారే. నిజమైన పానం ఏంది? ఆయన మన కొరకు చిందించిన రక్తం. ఇది అర్థం అవటం మీకు కష్టమైంది, తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. దేవునికే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకే శుభవార్త, ఇప్పుడు సర్వలోకానికి శుభవార్త. ఇటు చెప్పలు పెడతాం హల్లెలూయా. ఇప్పుడు సర్వలోకానికి శుభవార్త ఏంటి? యేసుక్రీస్తు సిలువ వెనకాల ఉంటే నీకు రక్షణ. యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీకు రక్షణ. నువ్వు చేయాల్సింది ఏం లేదు, నమ్మిక మాత్రం ఉంచితే చాలు. ఆ రోజు గొప్ప వధ జరిగింది ఐగుప్తులో. ప్రథమ సంతానం చనిపోయారు, చంపేసింది దూత. కోడి పిల్లల్లో అయినా ఫస్ట్ పిల్లని చంపేసింది, మేక పిల్లల్లో అయినా ఫస్ట్ పిల్లని చంపేసింది, మనుషుల్లో అయినా ప్రథమ సంతానాన్ని చంపేసింది. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో అది జరగలేదు. కారణం ఏంటంటే వాళ్లకు దేవుడు శుభవార్త చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనకి శుభవార్త అండి. ఏంది? మనకి రక్షణ ఉంది. ఎవరి ద్వారా? చెప్పాలి, యేసుక్రీస్తు ద్వారా. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. పస్కా మరొక అర్థం పాస్ ఓవర్ అంటే ఏంది? పాస్ ఓవర్, మరి కొద్దిగా పాస్ ఓవర్ దాటిపోయింది. మన మీదకి వచ్చిన అపాయం ఏమైపోయింది? యేసుక్రీస్తు దాటి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. నమ్మితే ఎంత బాగుండేది, అర్థమైతే ఎంత బాగుండేది. మన మీదకి వచ్చిన ఆ భయంకరమైన ఆ శాపాన్ని, ఆ రోగాన్ని యేసుక్రీస్తు వారు పాస్ ఓవర్ మోసుకుని వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. మనమేం చేయాలి? తగ్గింపగలిగి ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారిని ఏలేదు చూపించకూడదు. మామూలు అనుకుంటున్నాం ఏంది మేరీ, కాలే ఇరిగింది, ఏళ్ళే ఇరిగింది, కాలు ఎరగాల్సింది అంటే ఏమంటున్నాం? బురద మళ్ళీ ఇంకా పెద్ద గుండరాయి తీసుకెళ్ళి నెత్తి మేము పడేసి వస్తున్నాం. మీరు ఊరు అట్ట అనరు, నాకు తెలుసు. ఎందుకంటే మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రార్థన మమ్మల్ని ఆదరించింది. నిజంగా చాలా పౌలు అన్నట్టుగా అవి చాలా సువాసనగా ఉన్నాయి. చాలా ఆనందించాం మేము. ఖచ్చితంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మీ అందరికి కలుగు చేయను గాక. కొన్ని మేము ఊహించని వారు కూడా మమ్మల్ని ఆదరించారు. కొందరు మేము ఊహించలా. అప్పుడు అనిపించింది దేవుని ప్రేమ ఎలాగుండిద్ది కావాలనిపించింది. హల్లెలూయా కదా. ఊహించం మనం కొంతమందిని. కరోనాలో చాలామంది నిజమైన ప్రేమికులు బయటపడలా. ఫోన్ కూడా చేయలే, ఫోన్లో కూడా వచ్చిందని భయం ఏమో పాపం వాళ్ళకి. దేవునికి మహిమ కలుగులు గాక. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి పట్టుకుంటే చాలు. నాకు ఒక్కటే అర్థమైంది. మొదటగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని చెప్పండి మీరు ఒకసారి. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అవి అన్నీ ఇస్తా, అన్నీ ఇస్తా, అన్నీ ఇస్తా. ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది. రత్నకుమారికి చెప్పాను నా సాక్ష్యాన్ని. ఆ రెండో రోజు దెబ్బ పడి పొద్దున్నే నా జేబులో ఏముంది, నా స్థితి ఏంది అనేది అంటే షేర్ చేసుకోవాలనిపించి సహజంగా చెప్పను ఎవరితో నేను. కానీ ఈరోజు దేవుడు ఉన్నతంగా ఉంచాడు. చాలా ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా వెయిట్ కూడా పెరిగినట్టు అనిపించింది. అంటే బయటికి వెళ్ళక, ఒళ్ళు కదలక, అంతకంటే వేరేదేం కాదు. హల్లెలూయా. ఒకరినొకరు ఆదరించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ప్రేమించుకోండి. మన ప్రేమ, మన ఆదరణ చూసి ఇగో అందరు చెప్పాలి, వీళ్ళు దేవుని బిడ్డలు, వీరికి కలిగి ఉన్న దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. ఆమేన్. వీళ్ళకి కలిగి ఉన్న ప్రేమ నాకు కావాలి. మన పిల్లలు నేర్చుకోవాలి మనం చూపిస్తున్న ప్రేమ. మన ఇరుగు పొరుగు వారు నేర్చుకోవాలి మనం చూపిస్తే ప్రేమ.
శత్రువునైనా ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువు ఒక్కడే, వాడి పేరు సైతాన్. ఇంకెవరు లేరు మనకు శత్రువు. కానీ కొందరిలో దూరి మనల్ని హింస పెట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని ఉన్న సాతాను తరిమివేయండి కదా. సైతాన్ ఉండేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు బైబిల్లో చూసాం కదా. ఒకళ్ళు చెప్పండి ఉదాహరణ. అయ్యో వెంటనే రావాలి గుర్తు. గెరాసేన దేశంలో శానా అనే దెయ్యములు పట్టినవాడు ఒకడు ఉన్నాడు. శానా పేరు కాదు, శానా వ్యూహం 2000. వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏం చేసుకున్నాడు? రాయి పెట్టి పొడుచుకుంటాడు. దేవుడిచ్చిన మంచి స్వరంతో పెద్ద పెద్ద అరుస్తాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు వేస్తాడు. వాళ్ళు దెయ్యాలు పట్టినాడు. ఉన్నాయా మీలో ఎవరికైనా అటువంటి శాస్త్రాలు? హల్లెలూయా. ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ దెయ్యాన్ని పారదోలని కానీ ఆ వ్యక్తిని పారదోలబాకండి. ఆమేన్. ఆ దెయ్యాన్నే పారదోలండి. యేసుక్రీస్తు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. నీ సహోదరుడు యొక్క పాదాలు కడిగి తుడిచే అంత తగ్గింపు కలిగి ఉండాలి నువ్వు. ఆమేన్. నీ సహోదరి యొక్క పాదాలు కడిగి తుడిచే అంత తగ్గింపు కలిగి ఉండాలి నువ్వు. ఆమేన్. మన పిల్లలకి, చిన్న పిల్లలకి ఎంత చక్కగా స్నానం చేపిస్తాం. తడి ఉండకూడదమ్మా, శుభ్రంగా తొడవండి, పౌడర్ వేయండి. అంతేనా నీతమ్మా? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా పని, అంతేనా? తడి ఉండకూడదమ్మా. కాళ్ళు చేతులు చక్కగా ఎక్సర్సైజ్ చేయండి స్నానం చేయించేటప్పుడు. మరి నీ తోటి వారి గురించి కూడా నువ్వు ఇదే ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మన పొరుగు వారి గురించి మనం ఇదే ఆసక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అన్నాడు, నిన్ను వలే. చెప్పండి, నిన్ను వలే అంటే ఎవరు అమ్మా? ఎవరు? నిన్ను అంటే ఎవరు? నువ్వంటే నువ్వంటే ఫస్ట్ మనల్ని ప్రేమించుకోవటం నేర్చుకోవాలి. అక్కడ దాటితే పొరుగు వారి దాకా వెళ్ళచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, నేనెవరు బయట వారు వింటున్నారా? నేనెవరు? నా పేరు శేఖర్ బాబు, నా భార్య మేరీ, నా బిడ్డలు అభిషేక్, జోసఫ్, మా అమ్మ, మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళ అక్కల చెల్లెళ్ళు, మా నాన్న నల్లదమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరినీ ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నానంటే అమ్మో అసలు ఇది కుదరదు మనకి. ఇది అయితే పొరుగువారు. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? పొరుగువారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఏంటో తెలియదుగా. మా అల్లుడికి తెలుసు నేనేందో, మా అక్కకి తెలుసు నేనేందో, కాబట్టి నా ప్రేమ అర్థం చేసుకోవాలి. పక్కోడికి తెలియదు, వాళ్ళని బడికి భలే ప్రేమిస్తున్నామో నటిస్తున్నామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ముందు మనల్ని ప్రేమించుకోవటం నేర్చుకుందాం. ఆ తర్వాత మెట్టు దాటి పొరుగు వారిని ప్రేమిద్దాం. అంతేనా? ముందు మనం నేర్చుకుంటేనే కదా మనల్ని ప్రేమించుకోవటం, మనల్ని ఆదరించుకోవటం, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించుకోవటం, మన రక్త సంబంధికులు బాధలో ఉన్నప్పుడు పలకరించటం వెళ్ళి. హల్లెలూయా. తగిన శాస్తి జరిగింది, ఎంతమంది ఉసురు పోసుకున్న పని అనమాకండి, వెళ్ళండి, పలకరించండి, నీ చేతనైన సహాయం చేయండి. వారి హృదయంలో నుంచి బద్దలు కొట్టుకునే దుఃఖం బయటకు వచ్చింది. యేసయ్యను వారు అంగీకరిస్తారు. హల్లెలూయా. నిజం. కొంతమందిని మీరు కౌగిలించుకుని చూడండి, బాధలో ఉన్నవారిని. ఆ ప్రేమ నీకు కూడా అర్థమవుతుంది, ఆ బీట్ అర్థమవుతుంది, ఆ హృదయ స్పందన నీకు తెలుస్తుంది. నేను అనుభవించాను కొంతమంది దగ్గర. సో అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఒకసారి అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.